పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలతో రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆలయాల్లోనూ ఈ ప్రభావం పడింది. సిలిండర్ల సరఫరా ఆలస్యమవుతుండటంతో గుడిలో లడ్డు, వడ, పులిహోర, అన్నదానాలు సహా అన్ని ప్రసాదాల తయారీపై పరిమితులు విధించామని తెలిపారు దేవాదాయ శాఖ అధికారులు. పలు ఆలయాల్లో భక్తులకు ప్రసాదాలు తాత్కాలికంగా నిలపగా నైవేద్యాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు అర్చకులు. హనుమాన్ దేవాలయానికి ఉన్న ప్రతిష్ట చాలా గొప్పది కాబట్టి భక్తులకు ప్రసాదం అందుబాటులో ఇయ్యలేకపోవడం కూడా చింతాజనకమే. ఇంకొకటి ఏంటంటే ఈ పరిస్థితులు ఎటువంటివి అంటే మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇది యుద్ధంతో కూడినది. గ్యాస్ అనేది ఎక్కువ విదేశాల నుంచి వస్తుంది, ఎల్పిజి కాబట్టి షార్ట్ ఫాల్ కాబట్టి అందుకొరకు పనిచేస్తారు. ఆడికి కూడా మేనేజ్మెంట్ బాగానే ఎఫర్ట్ చేసింది గవర్నమెంట్ ద్వారా. ఇప్పటికి వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ముందు కూడా మేము కూడా సహకరిస్తామని మేనేజ్మెంట్ చెప్పినాం. సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయానికి రోజు 2500 మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ రోజు 2 కూరలు, సాంబార్తో అన్నదానం చేస్తుంటారు. స్వామివారికి లడ్డు, పోహ, వడ, పులిహోర నైవేద్యం సమర్పిస్తారు. వీటి కోసం రోజుకు 4 సిలిండర్లు అవసరం. కానీ గ్యాస్ కొరత వల్ల ప్రస్తుతం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం, రాత్రి మహారాజా నివేదన మాత్రమే చేస్తున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. ఈ ప్రసాదాలు ఆగడం జరిగింది. గ్యాస్ నిల్వలు కూడా చాలా తక్కువైపోయినాయి. క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది. రోజు 12 సిలిండర్లు పడతాయి మనకి ఇక్కడ ఆలయంలో ప్రసాదాలు చేయడానికి కానీ, స్వామివారి నైవేద్యానికి సంబంధించి నిత్యాన్నదానానికి వీటన్నిటికీ బాగా ఒక 12 సిలిండర్స్ పడతాయి. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఒక 4 సిలిండర్ల వరకు ఉన్నది. మరి ఈ కొరత ఎన్ని రోజుల వరకు ఉంటుందో కట్టెల పొయ్యి మీద పెట్టాలని ఆలోచనతో ఉన్నాం ప్రపోజల్స్. మరి అంతవరకు మనం భక్తులకు అందించగలుగుతామా లేదా అనేది కూడా ఒక ఆలోచన. బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలున్నాయని తెలిపింది ఆలయ కమిటీ. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రసాదాలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు అధికారులు. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో త్వరలో కట్టెల పొయ్యిపై ప్రసాదం తయారీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు ఆలయ నిర్వాహకులు. ప్రసాదంలో పులిహోర ఒకటి మెయిన్. పులిహోర తర్వాత లడ్డు, వడమాల అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. అది స్వామివారికి నూనె దాంతో చేయాలంటే గ్యాస్ చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా రోట్ ఉంటుంది. ఈ రకరకాలైనటువంటి ప్రసాదాలు ఉంటాయి కాబట్టి నిత్యాన్నదానం ఉంటుంది కాబట్టి వీరన్నిటికీ సరిపడేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి సరఫరా తాత్కాలికంగా దాన్ని మేము నిలిపివేసినాం. గ్యాస్ సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక ఆందోళన పడుతున్నారు నిర్వాహకులు. కమర్షియల్ గ్యాస్ సరఫరా త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు.